కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 6వ ఎపిసోడు. ఇది నాన్న యేసు ప్రభు జన్మించినప్పుడు పరిపాలించిన రాజు హేరోదు రాజు గురించి నేర్చుకోబోతున్నాం. ఆయన చేసిన యుద్ధం దాని గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి, యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ప్రభువా, ఈ దినాన్న మీరు జన్మించిన ఆ దినాల్లో పరిపాలించిన ఆ ఘోరమైన రాజు హేరోదును గురించి కొన్ని విషయాలు నేర్చుకుని, అటువంటి ఘోరమైన జీవితాలు మాకు లేకుండా మీకు యోగ్యమైన వారిగా జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించవలసిందని, ఈ మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు తెలుసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవిస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడే ఆ కృపను మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం నేర్చుకుంటున్నాం, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన హెచ్చరిక చేశారు. రెండవ రాకడకు ముందు యుద్ధాలు వస్తాయని చెప్పారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తూనే ఉన్నాం. యేసు ప్రభు జన్మించిన ఆ సమయంలో యూదా దేశాన్ని పరిపాలించిన ఒక ఘోరమైన రాజు ఆయన హేరోదు. విశ్వాసాలుగా మనందరికి కూడా తప్పకుండా చాలా అవగాహన ఉన్నది హేరోదు రాజు గురించి. కారణం, ఆ హేరోదు రాజు ఎంతో క్రూరంగా, ఏ విధమైన దయా కనికరం లేకుండా పసిబిడ్డల్ని, 2 సంవత్సరాల లోపు వయసున్న మగ శిశువులందరినీ కూడా ఆయన హతం చేయించేశాడు, వారిని చంపించేశాడు. అంత ఘోరమైన వ్యక్తి. ఆయనను గురించి కొన్ని విషయాలు మనం చరిత్ర నుంచి, వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆనాటి రోమా రాజ్యానికి చక్రవర్తి గారు సీజర్ అగస్టస్. ఆయన పరిపాలించారు లోకం అంతటిని కూడా. ఆయన ఈ హేరోదును యూదా దేశానికి రాజుగా నియమించారు. అయితే హేరోదు యూదుడు కాదు. మనకున్న చరిత్ర ప్రకారంగా యాషావు సంతానం. యాషావు వేటగాడు, మనందరికీ తెలుసు. యొక్క యాషావు యొక్క సంతానం హేరోదు రాజు. వారిని ఏదోమీయులు అని పిలిచారు. తర్వాత కాలంలో ఏదోమీయులు అని పిలిచారు యాషావు సంతానాన్ని. ఈయన ఏదోమీయుడు. మరి ఏదోమీయుడు అయినప్పుడు ఆయన్ని యూదుల మీద రాజుగా ఎలా పెడతారు? కానీ రోమా ప్రభుత్వం యూదుల మీద ఈ యొక్క వ్యక్తిని బలవంతంగా రాజుగా నియమించారనమాట. మరి అంత అధికారం ఉన్న రోమా సామ్రాజ్యం చెప్పినట్లయితే వారికి ఇష్టం లేకపోయినప్పటికీ చేయగలిగింది ఏమీ లేదు. కనుక హేరోదు యూదా రాజ్యాన్ని పరిపాలించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 37వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం వరకు, ఆయన మరణించే వరకు కూడా పాలన చేశాడు. ఒక విషయాన్ని మనం గమనించాలా, హేరోదు పాలన పరంగా చాలా తెలివైన వాడు. కనుక యూదులందరినీ కూడా మచ్చిక చేసుకోవాలని, తన తట్టు తిప్పుకోవాలని ఆయన ఏం చేశాడంటే యెరూషలేములో ఉన్న యెహోవా దేవాలయాన్ని సుందరీకరించడం ప్రారంభించాడు. ఎంతో ఖర్చు పెట్టి దాన్ని ఎంతో సుందరీకరంగా, ఆ మందిరాన్ని ఆయన నిర్మించలేదు కానీ ఆ మందిరాన్ని సుందరీకరించాడు. అనేకమైన విలువైన ఆ రత్నాలు వజ్రాలతో పొదిగి చాలా సుందరీకరించాడు. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు దానికి. ఎప్పుడైతే హేరోదు రాజు యూదుల దేవాలయాన్ని సుందరీకరిస్తున్నాడో యూదులందరూ కూడా మంచి పనే చేస్తున్నాడు, మనకు మేలు చేస్తున్నాడు, మన యూదుడు కాకపోయినా అనుకున్నారు. మరి ఒక పని కూడా చేశాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే ప్రజల యొక్క మన్నన పొందాల అన్నట్లుగా 2 యూదయ స్త్రీల్ని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయనకి చరిత్ర చెప్పేది 10 మంది భార్యలు ఉన్నారు ఏకంగా. వారిలో 2
యూదులు. మొదటి భార్య పేరు డోరీస్, రెండవ భార్య పేరు మారియం, మనం ఇంగ్లీష్లో మేరీ అంటున్నాం. వీరిద్దరిని కూడా యూదులు వారిని వివాహం చేసుకున్నాడు. దాని ద్వారా యూదులు అనుకున్నది ఏంటి, మన యూద స్త్రీల్ని చేసుకున్నాడు కదా, మనకు అల్లుడవుతాడు ఈయన అన్నట్టుగా ఆయన మీద కాస్త అభిమానం పెంచుకున్నారు. మసాడా అని ఒక మంచి కోటను కట్టించాడు. ఇవన్నీ చూచి యూదులు కొంతమంది ఈయన బాగానే చేస్తున్నాడు అని ఆయనకి ఎవరు కూడా వ్యతిరేకత చూపించలేదు. అయితే చరిత్ర చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క హేరోదు రాజుకు అనుమానం ఎక్కువ. అనుమానం అనే మానసిక రోగం ఉన్నది. దాన్నే ఇంగ్లీష్లో పారానోయా అంటున్నారు. పారానోయా అంటున్నారు. అది మానసిక రోగం. ఆ మానసిక రోగం ఉన్నవారు ఎవరిని కూడా నమ్మరు అనమాట. ప్రతి వారి మీద అనుమానమే వారికి. వారి సొంత కుటుంబస్తుల్ని కూడా వారు నమ్మరు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మీలో కూడా అటువంటి అనుమానం అనే రోగం ఉన్నదా? మీరు కూడా మీ సొంత వారిని అనుమానిస్తున్నారా? ప్రియ సోదరి, నీ భర్తను అనుమానిస్తున్నావా? ప్రియ సోదరుడా, నీ భార్యను అనుమానిస్తున్నావా? ప్రియ సోదరి సోదరులారా, మీ కుటుంబ సభ్యులనే మీరు అనుమానిస్తున్నారా? వారు నమ్మటం లేదా? కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా మనకి వారు కీడు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈయన ఎవరు కీడు చేయకపోయినప్పటికీ ప్రతి వారి మీద ఆయనకి అనుమానమే. ఒకవేళ వీరు నన్ను కుట్ర వేసి చంపేస్తారేమో, నన్ను ఈ పదవిలోంచి తీసివేస్తారేమో, ఈ రాజరకం లేకుండా, ఈ పదవి లేకుండా నన్ను ఈ పదవిలోంచి తొలగించేస్తారేమో అనే ఆయనకి అనుమానం. కనుకనే ఈ యొక్క మానసిక రోగంతో చరిత్ర మనకు చెప్తున్నది ఏంటంటే, చాలా దారుణమైన విషయాలు చేశాడు. ఎలాంటి విషయాలంటే, ఆయన యొక్క రెండవ భార్య యూదురాలు, ఆవిడ పేరు మారియం. తనను తన యొక్క ఇద్దరు కుమారులను కూడా ఆయన హత్య చేయించేశాడు ఏకంగా. సొంత భార్యను, తనకు పుట్టిన సొంత కుమారులు ఇద్దరు, చరిత్ర చెప్పేది వారిద్దరి పేర్లు కూడా కుమారులు, సొంత కుమారులే, అలెగ్జాండరు, అరిస్టోబులస్. వారిద్దరు కూడా పెద్దవారు, ఎదిగొచ్చిన వారు, మంచి తలాంతులు గలవారు. అయితే ఆయనకున్న అనుమానం ఏంటంటే, నా రెండవ భార్య మారియము, తన ఇద్దరు కొడుకులు కూడా కుట్ర వేసేస్తున్నారు, నన్ను చంపేసి ఈ పదవిని ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకటి తీసేసుకుంటాడు అనుకుని. కానీ వారు తలాంతులు గల కుమారులు, వారికి ఎంతో ఆదరణ ఉన్నది ప్రజల్లో. తన భార్యను, మారియమును, ఇద్దరు కుమారుల్ని కూడా ఆయన హత్య చేయించేసినట్లుగా చరిత్ర చెప్తుంది. అదే రీతిగా మొదటి భార్య, ఆవిడ పేరు డోరీస్, ఆవిడ మీద కూడా అనుమానం వచ్చేసింది. అనుమానం ఏంటి, ఈవిడ కూడా ఏదో రకంగా, ఈవిడ కూడా యూదురాలు కనుక కుట్ర వేసేసి, నేను యూదుని కాదు కనుక నా భార్య అయినప్పటికీ తను నా మీద కుట్ర వేస్తుంది, నన్ను చంపేస్తుంది. అప్పుడు తన కుమారుడు డోరీస్కు హేరోదు రాజుకు పుట్టిన కుమారుడు పేరు యాంటిపాటర్, అతన్ని రాజు చేయాలి కొడుకుని అనుకుంటుంది. అనుకుని ఊహించుకున్నాడంతే. చరిత్రలో మనం గమనించినట్లయితే వీరిద్దరు కూడా ఏ రీతిగా కూడా కుట్ర చేయలేదు అసలు. కానీ ఆయన మనసులో ఊహించుకుంటున్నాడు. కారణం ఆయనకు మానసిక రోగం ఉన్నది కనుక, పారానోయా అనేది. కనుక ఆ మూడవ కుమారుడు యాంటిపాటర్ను కూడా చంపించేశాడు అని చరిత్ర చెప్తుంది. ఆ భార్యను కూడా జైల్లో వేయించేశాడు. చూచారా ఎంత ఘోరమైన పనులు చేశాడో ఈయన. దీనిని బట్టి హేరోదు రాజు ఏ రీతిగా ఉండేవాడు అనేది కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభు జన్మించిన కాలంలో అక్కడ జ్ఞానులు తూర్పు నుంచి వచ్చారు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుతున్నాం. ప్రార్థనాపూర్వకంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి. ఒక వాస్తవాన్ని కూడా గుర్తించాలా. అదేమిటంటే, యేసుప్రభు జన్మించిన కాలం మనం చాలామంది ఈ నెల అనుకుంటున్నాం, ఆ విధంగానే పండుగలు చేసుకుంటున్నాం. కానీ యేసుప్రభు జన్మించిన కాలంలో అక్కడ గొర్రెల కాపర్లు ఆరు బయట వారు పొలాల్లో గొర్రె మందలను కాస్తున్నారు రాత్రి వేళంతా అని మనకి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కనుక ఈ కాలంలో అనగా డిసెంబరు జనవరి నెలలో దట్టమైన మంచు కురుస్తుంది. ఇంగ్లీష్లో స్నో అంటాం. అంటే -డిగ్రీకి వెళ్ళిపోతుంది చలికాలం. చాలా దారుణమైన చలి ఉంటుంది, మంచు కురిసేస్తుంది. అంత చలి ఉన్నప్పుడు, మంచు కురిసేటప్పుడు మరి ఆ యొక్క గొర్రెల కాపర్లు ఆరు బయట ఉన్నట్లయితే ఆ గొర్రెల కాపర్లు బిగిసిపోయి చనిపోతారు చలికి, గొర్రెలు కూడా చనిపోతాయి. కనుక గొర్రెల మందలు కట్టే కాలం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఇవి కాదు.
అని ఖచ్చితంగా బైబిల్ పండితులు తేల్చి చెప్తున్నారు. కాను యేసుప్రభు పుట్టిన ఆ తేదీ కానీ, నెల కానీ, సంవత్సరం కానీ మనకు చెప్పబడలేదు. అయితే చాలామంది బైబిల్ పండితులు ఆ గొర్రెల కాపర్లు గొర్రెల మందలను వారి యొక్క పొలాల్లో కాస్తున్నారు కనుక అది ఖచ్చితంగా శీతాకాలం కాదు, అది వేసవకాలం అని బైబిల్ పండితులు అంటున్నారు. వారు చెప్పే వాదన ఖచ్చితంగా ఆమోదయోగ్యమే అందరికీ కూడా. అయితే ఈ యొక్క హేరోదు రాజు గారి దగ్గరికి జ్ఞానులు తూర్పు నుంచి వచ్చారు. యెరూషలేములో వారు కనిపించిన వారిని ఆ వీధుల్లో అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన ఆ యొక్క రాజు, ఆ బాలుడు ఎక్కడున్నాడు? ఆయన్ని మేము ఆరాధించడానికి వచ్చాం. మీరు ఎలా వచ్చారు, మీకు ఎలా తెలుసు అని ప్రశ్నించే ఉంటారు ఖచ్చితంగా అందరూ కూడా. వారు చెప్పింది ఏంటంటే, ఒక వింతైన నక్షత్రం ప్రత్యక్షమైంది మా యొక్క ప్రాంతంలో తూర్పులో. తూర్పు అంటే వారి దేశానికి తూర్పు కాదు సుమా. ఆ దినాల్లో తూర్పు అనే మాట అనగా ఈస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో. దానిని ఆ రోజుల్లో భారతదేశానికి తూర్పు భాగము లేకపోతే తూర్పు రాజ్యాలు అని పిలిచేవారు. కనుక చాలామంది బైబిల్ పండితులు మనకి చెప్పేది ఏమిటంటే, ఖచ్చితంగా వచ్చిన జ్ఞానులు యూదులు కాదు, ఆ దేశస్థులు కాదు, వీరు అన్యులు. ఎక్కడి నుంచి వచ్చారు? ఖచ్చితంగా దూర ప్రాంతాల నుంచి, భారతదేశం నుంచి. కనుక ఖచ్చితంగా వీరు దూరం నుంచి వచ్చారు, తూర్పు నుంచి వచ్చారు. మేము తూర్పు నుంచి వచ్చామన్నారు. ఎక్కడున్నాడు ఆ బాలుడు? యూదుల రాజుగా పుట్టాడు అనేటప్పటికి అందరిలో కూడా కలవరం బయలుదేరింది. దేనివలన? రాజుగారు వృద్ధాప్యంలో ఉన్నారు, ముసలాయన. ఆయన కొడుకులకి ఎవరు కూడా కొడుకులు పుట్టలేదు కనుక మరి ఎవరు ఈ రాజు? ఈ విషయం తెలిసిందంటే హేరోదు రాజుకు ఆయన ఉగ్ర రూపం చూపిస్తాడు. కాను ఆయన సొంత కొడుకులే ఒకవేళ రాజు అయిపోతారనే ఆ యొక్క అనుమానంతో వారినే 3 కుమారుల్ని హత్య చేయించేశాడు. అలాంటప్పుడు యూదుల రాజుగా ఒక క్రొత్త బాలుడు పుట్టాడంటే ఇంకెంత కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఇక ఈ యెరూషలేము అంతటిని కూడా ఆయన ఏం చేసేస్తాడో అనే కలవరం బయలుదేరింది. కాసేపట్లోనే ఈ వార్త ఆయనకు గూఢచారులు అనగా జరుగుతున్న విషయాలన్నీ కూడా వార్తలు మోసేవాళ్ళు ఆయనకి నమ్మకమైన బంటులు అనమాట, నమ్మకమైన ఆయన యొక్క సేవకులు. వారు వెళ్ళి చెప్పేశారు, ఈ విధంగా ఎవరో తూర్పు నుంచి వచ్చారు, వారు అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టిన బాలుడు ఎక్కడున్నాడు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చామని. రాజుగారు వెంటనే ఆజ్ఞాపించారు, వారిని తీసుకురండి దగ్గరికి, వారిని తీసుకురండి అన్నారు. అప్పుడు ఆయన్ని వారు జ్ఞానులను తీసుకొచ్చారు దగ్గరికి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎంత కఠినమైన మనసో చూడండి ఈ యొక్క హేరోదు రాజుది. ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటి కఠినమైన మనసు, ఇటువంటి ఇతరులను అంతం చేసేసే మనసు, ఇతరులని తొక్కేసే మనసు మనకు కూడా ఉన్నదా? అటువంటి ప్రయత్నాలు మనం కూడా చేస్తున్నామా? మన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, మన యొక్క పదవిని నిలబెట్టుకోవటానికి? హేరోదుకు కావాల్సింది ఏంటంటే ఆయన అధికారం, ఆయన పదవి ఆయనకే ఉండాలి కలకాలం కూడా, సొంత కొడుకులకు కూడా వెళ్ళకూడదు. ఎంత స్వార్థమో, ఎంతటి ఘోరమైన మనసో చూడండి. ప్రియ సోదరి సోదరులారా, చరిత్ర చెప్పేది ఏమిటంటే ఆ దినాల్లో ఉన్న 46 మంది యాజకులు, యూదా యాజకులు అనగా మందిరంలో పరిచర్య చేసే యాజకులు, ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నాం, వారిని కూడా ఈయన హత్య చేయించేసినట్లుగా చరిత్ర చెప్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితో చూడండి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హేరోదు రాజు వారిని పిలిపించి వారిని ప్రశ్నించారు, మీరు దేనికి వచ్చారు, ఎలా వచ్చారు? వారు అమాయకంగా చెప్పేశారు, మేము తూర్పు నుంచి వచ్చిన రాజులం, అక్కడ వింతైన నక్షత్రం చూచాం. ఆ యొక్క నక్షత్రానికి ఉన్న రహస్యం ఏంటంటే యూదులకు రాజుగా ఒక బాలుడు పుట్టాడు, ఆయన చూచి ఆయన్ను ఆరాధించి వెళ్ళాలని వచ్చాం అన్నారు. చరిత్ర మనకు చెప్పేది ఏమిటంటే ఆయన సొంత బావమరిది భార్య యొక్క తమ్ముడు, ఆయన పేరు అరిస్టోబులస్. అరిస్టోబులస్ 3 అంటారు ఆయన్ని. ఆయన చిన్న వయసులోనే అనగా 17 సంవత్సరాల వయసే, 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని ఆనాటి యెహోవా మందిరం అంతటికి కూడా ప్రధాన యాజకుడిగా నియమించేశాడు. కారణం ఆయన సొంత బామరిది కనుక. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి ఘోరమైన కార్యాలు చేశాడో చూడండి. బంధుప్రీతితో తన సొంత బామరిదినే ప్రధాన యాజకుడిగా పెట్టేశాడు. 17 సంవత్సరాలు ఉన్న యవనస్తుడు మాత్రమే యాజకుడు అవ్వాలంటే కనీసం మధ్య వయసులో ఉండాలా, పెద్దవాడై ఉండాలా. ఈ వ్యక్తి ఇంగ్లీష్లో టీనేజర్ అంటున్నాం, యువకుడు మాత్రమే,
అయినప్పటికీ పెట్టేశాడు. కారణం ఆయన చేతిలో ఉంది అధికారం. కనుక ఏ దారుణం చేసినప్పటికీ ఎవరు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. ప్రజలు ప్రశ్నించుకోవచ్చు వారికి వారు, కానీ ఆయన్ని డైరెక్ట్గా వెళ్ళి అడగటానికి అవకాశం లేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, మీ చేతులు కూడా అధికారం ఉందని, మీకు కూడా పదవి ఉందని మీరు కూడా అటువంటి దారుణాలు, మీకు ఇష్టమైన వారిని ఆ బంధుప్రీతి చూపించి మీరు అయోగ్యులైన వారిని కూడా మీరు అందలం ఎక్కిస్తున్నారా? అయితే చరిత్ర చెప్పే కఠోరమైన సత్యం ఏమిటంటే, అరిస్టోబులస్ 1 సంవత్సరం ప్రధాన యాజకుడిగా కొనసాగిన తర్వాత ఆయన ప్రజలంతో ఆయన్ని బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఆయన అభిమానించారు, యువకుడైనప్పటికీ బాగా చేస్తున్నాడని. అది రాజుకు తెలిసి వీడు ఎంతో పలుకుబడి సంపాదించుకుంటున్నాడో, వీడు యూదుడు కనుక ఏదో రీతిగా వీడు నన్ను ఈ పదవిలో నుంచి, రాజర్కం నుంచి తొలగించేసి నన్ను హత్య చేసేసి వీడు రాజు అయిపోతాడేమో. చూచారా ఇటువంటి అనుమానం అనేసి సొంత బావమరిది భార్య యొక్క తమ్ముడిని ఆయన హత్య చేయించేసినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం కూడా మనం అధికారం నిలబెట్టుకోవడానికి, మన పదం నిలబెట్టుకోవడానికి అనేక మందిని నిర్మూలన చేసేస్తున్నామా? వారిని తొక్కేస్తున్నామా? వారి యొక్క క్యారెక్టర్ అంటున్నాం అనగా మంచి పేరును మనం ఏదో రీతిగా పాడు చేయడానికి వారి మీద బురద చల్లుతున్నామా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం దేవుని బిడ్డగా మన సంఘంలో, మన సంస్థలో, మన డినామినేషన్లో ఖచ్చితంగా మనము ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని ఈ యొక్క హేరోదులాగా ఇతరుల మీద అనుమానంతో, ఇతరులు నా పదవికి ఏ డోకా రాకూడదని నీకు అడ్డొస్తున్నారు అనుకున్న వారందరినీ కూడా మనము ప్రక్కన పెట్టేయటం, లేకపోతే వారిని తొక్కేయటం, లేకపోతే వారిని ఏదో రీతిగా వారి మీద బురద వేసి వారికున్న ఆ మంచి పేరుని కాస్త లేకుండా చేసేసి ఆ ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారా? ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ ఆ సంఘం మీ కుటుంబం లేదా మీ తాతగారు, మీ తండ్రి గారు స్థాపించుండొచ్చు. అయితే అది మీ కుటుంబానికి మాత్రమే కాదు కదా, మీరు స్థాపించారు. కానీ ఆ యొక్క ఆలయం అందరిది, ఆరాధన అందరికి సంబంధించినది. కనుక మనం చేయవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా అందరికీ అవకాశం ఇవ్వాలి. అంతేగాని వట్టి ఇది కుటుంబం, నా కుటుంబం వారు స్థాపించారు ఈ సంఘాన్ని, మా తాతలే కట్టించారు, మా తాత కట్టించాడు, మా తండ్రి కట్టించాడు, కనుక మేమే దీనికి అధికారులు, మేమే దీన్ని కొనసాగించాలా, ఇంక బయట వారికి ఎవరికి దీంతో ప్రమేయం లేదు అని మనం అనుకోకూడదు. అక్కడ జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా సరే అందరూ కూడా పాల్గొనేలాగా వారికి మనం సహకరించాలా. యూదా చరిత్రకారుడు జోసిఫస్ ఆయన పేరు. ఆయన చరిత్రలో రాసింది ఏంటంటే, ఈ యొక్క అరిస్టోబులస్ హేరోదు రాజు గారి యొక్క సొంత భావమరిది, రెండో భార్య యొక్క మరియం యొక్క చిన్న తమ్ముడు. ఆయన్ను ఈయన విందుకు ఆహ్వానించి, హేరోదు రాజు చేసిన ఘోర కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే, ఎవరైనా సరే మంచి పేరు పొందుతున్నట్లయితే, ఎవరికైనా సరే పాపులారిటీ అంటాం ఇంగ్లీష్లో, వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నట్లయితే, వారి పనిలో కానీ వారి వ్యాపారంలో కానీ వారు ఒకవేళ నా పదవిని తీసేసుకుంటారేమో, నన్ను పదవిలోంచి తొలగించేస్తారేమో, నన్ను చంపేస్తారేమో అనే అనుమానంతో వారిని విందుకు ఆహ్వానించేవాడట. విందుకు ఆహ్వానించేవాడు. ఆ విందులో వారికి చక్కని ఆహారం వడ్డించేలాగా సేవకులకి చెప్పేవాడు. ఆ రాజుగారు కూడా తినేవాడు. ఆ తింటున్న సమయంలో వారికి ఎక్కువగా ఈ సారా పట్టించేసేవాడట. త్రాగండి, ఇంకా త్రాగండి, ఇంకా త్రాగండి అనేసి సారా ఎక్కువగా పట్టించేసేవాడట. వారు ఎక్కువ తాగేసి ఆ యొక్క సారా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు రాజభవనంలోనే పెద్ద స్విమ్మింగ్ పూల్, అంటే ఈత చెరువు అంటున్నాం కదా, స్విమ్మింగ్ పూల్, దానిని కట్టించేశాడు. దాన్ని కట్టించేసి మీరు నాతో పాటు స్విమ్మింగ్కి రావాలా, అంటే ఈతకు రావాలని ఆ వ్యక్తిని బలవంత పెట్టేవాడట. ఆ వ్యక్తి ఏమో ఫుల్గా తాగేస్తున్నాడు, తప్ప తాగేస్తున్నాడు. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ కూడా 105 అడుగులు పొడవు, 59 అడుగులు వెడల్పు ఉన్నది ఈ యొక్క స్విమ్మింగ్ పూల్, అంటే ఈత చెరువు. దానిలోకి తీసుకువెళ్ళి రండి మనం ఈద్దామని ఎక్కువ సారా తాగించేసిన ఆ వ్యక్తిని ఆ స్విమ్మింగ్ పూల్లోకి, ఆ యొక్క ఈత చెరువులోనికి తీసుకువెళ్ళేవాడట. తీసుకువెళ్తే ఆయన ఎక్కువ తాగేస్తున్నాడేమో, ఆ చెరువులో నీటిలో మునిగిపోయి చనిపోయేవాడు. అప్పుడు ఆయన సేవకులు ఆయన ఈదుతూ రాజుగారితో పాటు మునిగి చనిపోయాడని
వదంతి పుట్టించేవారు, ఆ యొక్క శవాన్ని ఇచ్చేసేవారు. ఇలాగ అనేక మందిని ఆ యొక్క స్విమ్మింగ్ పూల్లో చంపేశాడు. తన యొక్క సొంత బావమరిది అరిస్టోబులస్ని కూడా అదే రీతిగా ఆ యొక్క విందుకు పిలిచి సారా పట్టించేసి ఆ ఈత చెరువులోనే, స్విమ్మింగ్ పూల్లోనే ఆయన మునిగి చనిపోయినట్లుగా చరిత్ర చెప్తుంది. అంటే ఎంత దారుణమైన పనులు చేశాడో చూడండి. దేని కొరకు? అధికారం నిలబెట్టుకోవటానికి, పదవి నిలబెట్టుకోవటానికి. ప్రియ సోదరి సోదరులారా, ఈ అధికారం పదవి కలకాలం ఉంటాయా మనకి? ఎంతటి అధికారం, ఎంత పదవి ఉన్నప్పటికీ అది శాశ్వతం కాదు కదా. కనుక ప్రియ సోదరి సోదరులారా, హేరోదు రాజు ఇటువంటి ఘోరమైన విషయాలు చేశాడు. అయితే జ్ఞానులు వచ్చి అన్నారు, మేము ఆ యొక్క నక్షత్రాన్ని చూసాం తూర్పున. ఈ యొక్క నక్షత్రం గురించి సంఖ్యాకాండం 24:17 వచనంలో చెప్పబడ్డది. నక్షత్రము యాకోబులో ఉదయించును, ఇశ్రాయేలులను పాలించు పాలకుడు అనగా రాజు జన్మించును అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూచారో జ్ఞానులు ఆ తూర్పు భాగాన, ఆ తూర్పు రాజ్యాల్లో, వారు ఈ యొక్క సంఖ్యాకాండం 24:17 వచనంలో ఉన్న ఆ యొక్క జవాబును చూసి ఖచ్చితంగా ఈయన యూదుల రాజు, యూదా దేశంలో జన్మించాడని వారు బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే హేరోదు రాజు వీరిని ప్రశ్నించారో, వారిని ప్రక్కకు వెళ్ళమని ఇంకో గదిలో వారిని పెట్టి, అప్పుడు ఈ యొక్క హేరోదు రాజు తనకి అందుబాటులో ఉన్న ఆ ప్రధాన యాజకుల్ని, ఆ శాస్త్రుల్ని, వారందరూ కూడా పిలిచారు. పిలిచి మెస్సయ్య ఎక్కడ జన్మిస్తాడు, క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అని అడిగారు. అడిగేటప్పటికి వారు వెంటనే జవాబు చెప్పేశారు. ఏమని? బెత్లెహేము ఎఫ్రాతా యూదా దేశంలో జన్మిస్తాడు ఆయన అని చెప్పేశారు. ఇక ఒక్క క్షణం కూడా తడుముకోలేదు. కానీ వారికి తెలుసు జవాబు. కానీ 100కు 100 రైట్ జవాబు, అది కరెక్ట్ ఆన్సర్ అది. కానీ ఈ జవాబు చెప్పిన ఆ యొక్క యాజకులు కానీ, శాస్త్రులు కానీ ఒక్కడు కూడా వెళ్ళలేదు బెత్లెహేముకి. యూదుల రాజును చూద్దాం, మన కొరకు పుట్టిన ఆ యొక్క మెస్సియాని చూద్దాం, ఆరాధిద్దామని ఒక్కరు వెళ్ళలేదు. జవాబు మాత్రం ఖచ్చితంగా చెప్పేశారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. సామాన్యంగా విశ్వాసులు మనం అందరం కూడా అంటున్నాం, మనం కడవరకాల్లో జీవిస్తున్నాం, ప్రభు రెండో రకం త్వరలో వస్తుంది అంటున్నాం. కానీ దాని కొరకు అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటున్నామా ప్రియ సోదరి సోదరులారా? ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. అప్పుడు రాజుగారు ఈ శాస్త్రులను, యాజకులను పంపించేసి జ్ఞానులను పిలిచి ఈ విధంగా ఆయన బెత్లెహేములో జన్మిస్తాడంట. ఆ బెత్లెహేం అనే గ్రామము యెరూషలేముకి 7 మైళ్ళ దూరం మాత్రమే. 2012లో అక్కడ కూడా వెళ్ళే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. అక్కడికి వెళ్ళండి. అయితే మోసంతో ఏమన్నాడో చూడండి, మీరు వెతికి ఆయన పూజించి మళ్ళీ వచ్చి నాకు ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తానన్నాడు. అయితే ఆయన మనసులో ఉన్న కుట్ర మనందరికీ తెలుసు. ఏదో రీతిగా ఆయన్ని హతం చేసేయాలన్నది ఆ పుట్టిన బాలుడిని. చూసారా ఎంత మోసమో, ఎంత కుట్రో, ఎంత కపటమో. అటువంటి కపటం, అటువంటి మోసం మన జీవితాల్లో కూడా ఉన్నవా ప్రియ సోదరి సోదరులారా? ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అయితే ఎప్పుడైతే వారు ఎంతో నిరాశతో ఇక్కడ పుట్టుంటాడు అనుకున్నాం, ఆయన మాకు దొరకలేదు, ఆ యూదుల రాజు పుట్టాడని ఎంతో దూరం నుంచి వచ్చాం, మన ప్రయాణం అంతా వ్యర్థమైపోయింది అన్నట్టుగా వారు పాపం బాధపడుతూ యెరూషలేమును విడిచిపెట్టేసి బెత్లెహేము 7 మైళ్ళు అంటున్నారు కదా, ఇంకా అది కూడా చూసేసి వెళ్ళిపోదాం. ఆయన రాజు కుమారుడు రాజధానిలో పుడతాడు కానీ ఆ బెత్లెహేము అనే గ్రామంలో అక్కడెందుకు పుడతాడు ఆయన అనుకున్నారు. అనుకుని యెరూషలేము దాటేటప్పటికి, ఆ యొక్క ఒలీవ కొండ దాటేటప్పటికి మరలా వారి ప్రాంతంలో తూర్పులో కనిపించిన ఆ వింత నక్షత్రం మరలా ప్రత్యక్షమైంది. ఎవరు ఆ వింత నక్షత్రం? బైబిల్ పండితులు మనకు చెప్పేది ఖచ్చితంగా దేవదూతలు ఆకాశంలో సర్వోన్నతుడు దేవునికి మహిమాని పాటలు పాడుకుంటూ వెళ్తున్న ఆ యొక్క దేవదూతల వెలుగే ఒక వింత నక్షత్రంగా వారికి కనిపించింది. ఆ యొక్క వింత నక్షత్రంగా దేవదూతలు వారిని యెరూషలేము నుంచి ఆ 7 మైళ్ళు కూడా బెత్లెహేము వరకు నడిపించారు. దాన్ని చూచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ నక్షత్రం ఆగిపోయింది. ఆ బాలుడు ఎక్కడున్నాడో ఆ యొక్క శిష్యు ఉన్న ఆ ఇంటి మీద ఆగిపోయినప్పుడు అప్పుడు వెంటనే లోనకు వెళ్ళి ఈ లోకరక్షకుడిగా పుట్టిన యేసు ప్రభును ఆరాధించి వారు తీసుకొచ్చిన ఆ యొక్క కానుకలు, బంగారం, సాంబ్రాణి, బోళం సమర్పించి ఆ రాత్రి వేళ అక్కడ పడుకుంటే అప్పుడు దేవుడు వారికి కలలో, దర్శనంలో చెప్పారు, మీరు మరలా తిరిగి ఆ హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వేరే మార్గాన్ని వెళ్ళిపోండి అన్నారు. మత్తయి సువార్త 2:12 వచనంలో ఆ జ్ఞానులు ఆ రీతిగానే వెళ్ళిపోయారు. బహుశా 1 దినమో 2 దినాల్లో చూచి వీరు నన్ను మోసం చేసేశారు అనుకుని వెంటనే
చూచారా, ఆ క్రూర హృదయం కల రాజు హేరోదు 2 సంవత్సరాల వయసున్న బాలురందరినీ కూడా చంపేయండి మీరు అని సైన్యాన్ని పంపించేశారు. ఆ సైనికులు ఇక కఠిన హృదయాలతో ఆ చిన్న బిడ్డలందరినీ కూడా సంహరించేశారు. ఆ యొక్క బెత్లెహేములో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పుట్టిన బాలురు మగపిల్లలందరూ కూడా హతమైపోయారు. ఆ తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఉంటారు. కాను వారు ముందే వారి కుమారుని చంపేశారు హేరోదు రాజు సైనికులు వచ్చి. మత్తయి సువార్త 2:13 దేవదూత యోసేపు గారికి కలలో ప్రత్యక్షమయ్యి, వెంటనే నువ్వు తల్లిని ఈ బిడ్డను తీసుకుని ఈజిప్టుకు వెళ్ళిపో, కాను హేరోదు ఈ యొక్క బిడ్డను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పారు. మరలా దేవదూత అన్నారు, నేను నీకు చెప్పే వరకు కూడా ఈజిప్టులోనే ఉండు, అక్కడే ఉండని చెప్పారు. వెంటనే రాత్రి వేళ యోసేపు గారు లేచి మరియమ్మ గారిని తీసుకుని యేసు ప్రభు ఆ యొక్క బాలుని తీసుకుని ఈజిప్టులోకి వెళ్ళిపోయాడు. కనుక ఆ యొక్క సైన్యం వచ్చి వీరిని చంపే లోపల ఈ సైన్యం వచ్చి మగ శిష్యులందరినీ కూడా చంపే సమయానికి యేసు ప్రభు యొక్క పుట్టిన రక్షకుడు అక్కడ లేడు. ఈ విషయం మనకు తెలుసు. తర్వాత హేరోదు రాజు చనిపోయిన తర్వాత అప్పుడు మరలా దేవదూత చెప్పారు. ఈ విషయాలు మత్తయి సువార్త 2:19-20 చదువుతున్నాం. ఈ యొక్క బాలుడి యొక్క ప్రాణాన్ని తీయాలనుకుంటున్న వ్యక్తి చనిపోయాడు కనుక నీవు మరలా తిరిగి నీ దేశానికి వెళ్ళిపోమని చెప్పారు. అయితే ప్రియ సోదరులారా, చరిత్ర చెప్తున్నది ఏంటంటే చివరిగా హేరోదు రాజు తన ఆఖరి దినాల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఆఖరి దినాల్లో యెరికో పట్టణంలో ఉన్నాడు. అంటే ఆయనకి 2 భవనాలు ఉండేవి. యెరూషలేములో భవనం ఉండేది రాజధానిది. యెరికో పట్టణం ఏమో కాస్త వేడిగా ఉంటుంది కనుక అది శీతాకాలంలో యెరికో పట్టణంలో నివసించేవాడని చరిత్ర చెప్తుంది. అక్కడ కూడా పెద్ద రాజభవనం కట్టుకున్నాడు. అక్కడ ఇక చనిపోకముందు అనారోగ్యంతో ఉండి ఒక శాసనం చేశాడంట. ప్రాముఖ్యమైన రాజకీయ నాయకుల్ని, ప్రాముఖ్యమైన వ్యాపారస్తుల్ని, పలుకుబడున్న వారందరినీ కూడా జైల్లో పెట్టేయండి అన్నాడంట. వారందరిని కూడా జైల్లో పెట్టేశాడు. ఆయనకి నమ్మకస్తులైన ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన బంటులు ఉన్నారు. వారికి ఏం చెప్పాడంటే, నా ప్రాణం పోయినప్పుడు నా కొరకు ఎవ్వరు కూడా దుఃఖించరు, ఇంకా పండగ చేసుకుంటారు ప్రజలు, ఈ యొక్క కఠినాత్ముడు బాగా చనిపోయాడని. కనుక నేను చనిపోయినాక కొంతమంది అయినా దుఃఖించాలంటే ఈ యొక్క ప్రాముఖ్యమైన రాజకీయ నాయకుల్ని, ప్రాముఖ్యమైన వ్యాపారస్తుల్ని, ఆ యొక్క పలుకుబడి గల వారిని మీరు చంపేయండి. నేను చనిపోయానని ఎప్పుడైతే మీకు తెలుస్తుందో వారిని చంపేయండి, జైల్లో ఉన్న వారిని. అప్పుడు వారి కొరకైనా కొంతమంది దుఃఖిస్తారని చెప్పాడట. ఇది చరిత్ర మనకు చెప్తుంది. అయితే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన యొక్క సేవకులు ఆయన చెప్పినట్లుగా చేయలేదు, ఎవరిని చంపలేదు. చూచారా, చనిపోయేటప్పుడు కూడా ఇక ప్రజల యొక్క ప్రాణాలు తీయాలని ఆశించిన వాడు హేరోదు. ప్రియ సోదరులారా, అటువంటి కఠినమైన మనస్సు, అటువంటి దుష్టమైన ఆలోచనలు, అటు దుర్మార్గమైన కార్యాలు, అటువంటి ఆలోచనలు దేవుని బిడ్డలుగా మనకు కూడా ఉన్నవా? అటువంటి స్థితిలో ఉన్నట్లయితే మనము ఆ స్థితి నుంచి బయటకు రావాలి. అప్పుడు దేవదూత చెప్పారు, ఈ యొక్క బాలుడిని ఎవరైతే హతం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి చనిపోయాడు, నీవు వెళ్ళిపో అనగానే యోసేపు గారు, మరియమ్మ గారు ఆ బాలుడైన యేసు ప్రభువుని తీసుకుని వారు నజరేతుకు వెళ్ళిపోయారు. ప్రియ సోదరులారా, చూచారా, అధికారం కొరకు, పదవి కొరకు ఎన్ని దారుణాలు చేశాడో హేరోదు రాజు. అమాయకమైన వారిని అనేక మందిని హతం చేసేశాడు. అటువంటి స్థితి మనలో ఉండకూడదు. ప్రభు త్వరగా వస్తున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు. మనకెంత డబ్బు ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా ఈ లోకం శాశ్వతం కాదు ఎవరికి. పరలోకమే శాశ్వతం. దాని కొరకే ప్రాకులాడదాం, మంచిగా జీవిద్దాం, ఇతరులు ప్రేమిద్దాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క 6వ వర్తమానాన్ని ముగిస్తాను. తను ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాలు కూడా మరికొన్ని విషయాలు, యుద్ధాల గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలను మీరు ప్రేమించి ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ దీవించండి. మీ ప్రత్యేకమైన కృపతో, దీవెనలతో మమ్మల్ని నింపి మీకు యోగ్యమైన వారులుగా మమ్మల్ని జీవింపు చేయమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. 6వ ఎపిసోడ్లో యుద్ధాల గురించి. గాడ్ బ్లెస్ యూ.